అసలు ఈ పాండమిక్స్ మనకి ఎప్పుడు వినలేదు. లాస్ట్ ఇయర్ బిఫోర్ వరకు పాండమిక్ అన్న పదం కూడా తెలీదు. వై డూ దే హ్యాపెన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? పాండమిక్స్ అనేవి ఇంతకుముందు కూడా మనకి అయ్యాయండి. మనకి లేటెస్ట్ పాండమిక్ హ్యాపెండ్ ఇన్ 2009. మనకి స్వైన్ ఫ్లూ అనే పాండమిక్ వచ్చినప్పుడు పాండమిక్స్ అవ్వడానికి ఒక భూమిక ఉంటుందండి, ఒక బేసిక్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే సివియర్ డ్యామేజ్ టు నేచర్, అంటే మనని బ్యాలెన్స్ చేసే ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో మెయిన్గా మన ఎర్త్ కానీ లేకపోతే మనం పీలుస్తున్నటువంటి గాలి కానీ ఆ గాలిని కంట్రోల్ చేస్తున్నటువంటి కరెంట్స్ కానీ అలానే మనం తాగేటువంటి నీరు కానీ వీటి యొక్క బేసిక్ ఉనికి చాలా డిస్టర్బ్ అయినప్పుడు నెట్ రిజల్ట్ ఏమవుతుందంటే సీజన్స్ విల్ బి గ్రాస్లీ అబ్నార్మల్. మనం తినే ఆహారంలో సారం తగ్గిపోతుంది. సో న్యూట్రిషన్ తగ్గిపోవటం వల్ల పీపుల్ విల్ బికమ్ మోర్ ప్రోన్. రెండవది డైరెక్ట్గా ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల 2 things విల్ హ్యాపెన్. అంటే మన ఇమ్యూనిటీ తగ్గటం, మనకి డిజీజ్ ప్రోన్నెస్ పెరగటం, అలానే వైరస్ కండ్యూసివ్గా ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ జనరేట్ అవుతుంది. జనరల్గా రెస్పిరేటరీ వైరసెస్ అన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే ఒకటి చలి, కోల్డ్నెస్ లేదా డ్రైనెస్, రెండవది డ్యాంప్నెస్. ఇవి ఎంతగా వస్తే అంత స్ప్రెడ్ అవుతుంది. దాంతో హ్యూమన్స్ అందరిలో అక్రాస్ ది గ్లోబ్ వీక్నెస్ రావటము, ప్రోన్నెస్ రావటము, వైరస్కి అనువైన కండిషన్స్ ఉండటము, వీటి వల్ల పాండమిక్స్ వస్తాయి. ఇన్ షార్ట్, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్ హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ విత్ నేచర్ విచ్ ఇస్ యాక్చువల్లీ కాజింగ్ దీస్ థింగ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఇప్పుడు మనం అది మ్యాన్ మేడ్ వైరస్ అనుకున్నా కూడా అన్లెస్ దెర్ ఇస్ ఎ ప్రీ డిస్పాజిషన్, అంటే హ్యూమన్ సిస్టమ్స్ అంత వీక్గా అయితే తప్ప లేదా ఎన్విరాన్మెంట్ దాన్ని సపోర్ట్ చేస్తే తప్ప వైరస్ అనేది ఇంత విస్తృతంగా స్ప్రెడ్ కాదు. పీపుల్కి మనుషులకి అది అసలు చాలా మైల్డ్ సిమ్టమ్స్ కానీ లేకపోతే అసలు సిమ్టమ్ వచ్చినట్టు కానీ తెలియకుండా వెళ్ళిపోతుంది. వేరేజ్ ఒక 20-25% అది చాలా సివియర్ గా చూపిస్తుంది, హాస్పిటలైజేషన్ కి గురి చేస్తుంది, కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతున్నాయి. ఈ 75% బ్రాకెట్ లో నేను ఉండాలంటే నేను ఏం చేయాలి? నేను కాదు, ఫర్ ఎవ్రీ వన్. ఒకటే వైరస్ తోటి డిఫరెంట్ పీపుల్కి కొంతమందికి మైల్డ్గా వస్తుంది, కొంతమందికి మోడరేట్గా వస్తుంది, కొంతమంది సివియర్గా వస్తుంది. సో ఈ సింపుల్ విషయంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే తేడా వైరస్లో కన్నా కూడా మనిషి దానికి రెస్పాండ్ అవుతున్నటువంటి విధానంలో ఉంది. దీన్ని హోస్ట్ రెస్పాన్స్ అంటాం. నోబడీ డైస్ ఆఫ్ అన్ ఇన్ఫెక్షన్, పీపుల్ డై ఆఫ్ డిస్రెగ్యులేటెడ్ హోస్ట్ రెస్పాన్స్. అంటే మన రెస్పాన్స్ కనుక సరిగ్గా లేకపోతే, తక్కువగా ఉన్నా అతిగా ఉన్నా దాని వలన జబ్బు కుదురుతుంది తప్పించి వైరస్ వలన జరిగే డ్యామేజ్ చాలా కొద్ది వ్యాధుల్లో జరుగుతుంది. అంటే ఒక ఆర్గానిజం వల్ల వచ్చేటువంటి డ్యామేజ్ కొద్ది వ్యాధుల్లో జరుగుతుంది. సో కీ ఏంటంటే మన బాడీ కరెక్ట్గా ఎలా రెస్పాండ్ అవ్వాలి, వాట్ మేక్స్ ద బాడీ టు రెస్పాండ్ ఇన్ ఎ పాజిటివ్ వే. ఏజ్ పెరుగుతున్నా కొద్దీ బీపీ, షుగర్, గుండె జబ్బులు, ఆస్మా, సిఓపిడి ఇటువంటి జబ్బులు ఉంటుంటే కనుక వాళ్ళకి సివియరిటీ వస్తుంది అనుకుంటున్నాం. కానీ ఈ వేవ్లో అలా జరగలేదు. చాలామందికి లేని వాళ్ళకి కూడా వచ్చాయి. కానీ వీళ్ళందరిలో కూడా కన్సిస్టెంట్గా మనకు ప్యాటర్న్ కనిపిస్తుంది. మొదటిది ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చే ముందర దాకా వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి లైఫ్ స్టైల్, సివియర్ స్ట్రెస్లో వర్క్ చేస్తుండటం, దట్ హెస్ బికమ్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. నెంబర్ 1. దాని వలన ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్, వెరీ స్ట్రెస్ ప్రోన్ మైండ్, వెరీ స్ట్రెస్ ప్రోన్ వర్క్, ఇది కన్సిస్టెంట్గా ఉందండి యాజ్ ఎ బ్యాక్ డ్రాప్. ఇది జరిగిన తర్వాత సో దీనివల్ల ఏమైందంటే వాళ్ళ సిస్టంలో దెర్ ఇస్ అన్ ఇంట్రిన్సిక్ వీక్నెస్ టు టేక్ స్ట్రెస్. ఒక ఇన్ఫెక్షన్ తట్టుకునేటువంటి క్షమత వాళ్ళకి ఇంట్రిన్సిక్గా తగ్గుతోంది. దట్ మెనీ పీపుల్ డిడ్ నాట్ రియలైజ్. వాళ్ళకి చెప్పుకోవడానికి షుగరు, బీపీ లాంటి జబ్బు లేకపోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ హెల్త్. హై యాంగ్జైటీ, దానివల్ల నిద్ర లేకుండా చేసుకోవటము, ఇంకా దానివల్ల ఇంకా ఆకలి తగ్గుతోంది, ఇంకా ఇమ్యూనిటీ తగ్గుతోంది. ఇది మెజారిటీ ఆఫ్ దెమ్లో ఈ ప్యాటర్న్ ఉండిందండి. లేదా రెస్ట్ ఇవ్వకపోవటం బాడీకి. సో దీని వలన మెనీ పీపుల్ అన్ఫార్చునేట్లీ సఫర్డ్ ఫ్రమ్ మోడరేట్, సివియర్ ఆర్ ఈవెన్ క్రిటికల్ ఇల్నెస్. సో ముఖ్యమైన విషయం ఏంటంటే 3 ఇంపార్టెంట్ విషయాలు. అంటే మొదటిది, జ్వరం రాకముందు టైంకి భోజనం చేయటము, సరైన ఆహారం సరైన పద్ధతిలో ప్రశాంతంగా సరైన మోతాదులో తీసుకోవటము, టైంకి పడుకోవటము, అలానే
మైండ్ని బ్యాలెన్స్గా పెట్టుకోవటము, ప్రశాంతంగా పెట్టుకోవటము, బాడీకి ఎక్సర్సైజ్ ఇవ్వటము, జ్వరం రాకముందు మనం చేయగలిగితే, జ్వరం వచ్చిన లేదా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఆకలిని బట్టి తినగలగటము, సింపుల్ ఆహారాలు ఏవైతే తేలిగ్గా అరుగుతాయో, సింపుల్ స్టార్చెస్, అరగని వస్తువులు తీసుకోకపోవటం, ఫ్యాట్స్ ఉన్నవి మెయిన్గా, పర్టికులర్లీ ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి, అప్పుడు వాకింగ్ చేసి, అప్పుడు జిమ్మింగ్ చేసి, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. సో బాడీకి రెస్ట్ ఇవ్వటము, సో మైండ్కి రెస్ట్ ఇవ్వటము, బాడీకి రెస్ట్ ఇవ్వటము, స్టమక్కి రెస్ట్ ఇవ్వటము, జ్వరం వచ్చిన తర్వాత చేస్తే వీ హ్యావ్ వెరీ వెరీ హై ఛాన్సెస్ ఆఫ్ బీయింగ్ ఇన్ ద 85% బ్రాకెట్ అండి. దిస్ ఐ హ్యావ్ సీన్ కన్సిస్టెంట్లీ ఫర్ ద లాస్ట్ 1.5 years. క్వశ్చన్ అండి, అంటే మోస్ట్ లైక్లీ దేర్ ఇస్ గోయింగ్ టు బి అ థర్డ్ వేవ్ అని స్ట్రాంగ్ థియరీస్ రిపోర్ట్స్ అన్ని సజెస్ట్ చేస్తున్నాడు. దిస్ టైమ్ ఇన్ ద థర్డ్ వేవ్ చిల్డ్రన్ అంటే ఏజ్ గ్రూప్ ఫ్రమ్ 5 నుంచి 15 దాకా అలా ఆ యంగర్ ఏజ్ గ్రూప్ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్ ఇన్ ద థర్డ్ వేవ్ అని అందరూ చెప్తున్నారు. సో అది ఎగ్జాక్ట్ గా ఏంటండి, అంటే దాన్ని మనం ఎంతవరకు తీసుకోవచ్చు, ఎంతవరకు తీసుకోవాలి సీరియస్ గా, అంటే అండ్ ఒకవేళ ఉంది అనుకుంటే కనుక మనం ఎలాంటి ప్రికాషన్ తీసుకోవచ్చు సార్? ఇది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పగలిగినటువంటి టెక్నాలజీ కానీ మెకానిజమ్స్ కానీ లేవు. థర్డ్ వేవ్ సంగతి ఎలా ఉన్నా కోవిడ్ మనతో సహజీవనం చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎలా అయితే డెంగ్యూ మనకి మొదలు చాలా ఉధృతంగా వచ్చే తర్వాత ప్రతి ఏడాది కొంచెం కొంచెం వస్తూ ఉంటుందో, అలా అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. దానికి అనువైన కండిషన్స్ వచ్చినప్పుడు అంటే రెయినీ సీజన్స్ కానివ్వండి, ఈ స్ప్రింగ్ కానివ్వండి, లేకపోతే వింటర్ కానివ్వండి, ఈ టైమ్స్లో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ చిన్న చిన్న వేవ్స్ అంటే పీక్స్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ ఫాస్ట్ వీ కెన్ వ్యాక్సినేట్ పీపుల్, నెంబర్ 1. అంటే వైరస్ ఎంత మ్యూటేట్ అవుతుందన్నది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకా ఎంతమంది మిగిలారు ఈ వైరస్ బారిన పడకుండా, బికాస్ క్లియర్లీ సెకండ్ వేవ్లో మొదటిసారి రాని వాళ్ళందరూ సివియర్గా ఎఫెక్ట్ అయ్యారు. మెజారిటీ మంది ఎఫెక్ట్ అయింది ఫస్ట్ టైం రాని వాళ్ళే. సో థర్డ్ వేవ్ అంటూ వస్తే ఈ 2 సార్లు కాకుండా మిగిలిన వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. అందుకనే పిల్లలేమో అని అనుమానంగా ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద ఫియర్. పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది అనడానికి మనకి ఎటువంటి ఆధారాలు లేవండి. దిస్ ఇస్ కంప్లీట్లీ, ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్. పిల్లల్లో సివియర్గా వస్తుంది, ఇన్ఫెక్షన్ కాకుండా, ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత ఒక 6 వారాల తర్వాత మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్, MISC అంటారు, అది వస్తుంది. ఒక 100 మందికి ఇన్ఫెక్షన్ వస్తుంటే ఆర్ సిగ్నిఫికెంట్ ఇన్ఫెక్షన్ వస్తుంటే వాళ్ళలో 2 or 3% మందికి వస్తున్నటువంటి కాంప్లికేషన్. ఇప్పటిదాకా పిల్లల్లో సివియర్గా వచ్చిందని కానీ, పిల్లలకి ఇది ఫేటల్గా తయారవుతుందని కానీ చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. సో ఇట్ ఈస్ లైక్లీ నెక్స్ట్ వేవ్ లోపల ఎక్కువ పిల్లల్లో రావచ్చు, బికాస్ మిగిలిన పాపులేషన్ ఏదైతే కనుక. బట్ వాళ్ళకి తట్టుకునే కేపబిలిటీ ఆటోమేటిక్గా ఎక్కువగా ఉంటుంది. దీనికి కూడా చాలా థియరీస్ చెప్తున్నారు. సో అన్నెసరీ మెడిసిన్స్ వాడకపోవటం అండ్ క్లోజ్గా మానిటర్ చేయటం, వాళ్ళని ఏం జరుగుతోంది, 4-5 రోజు తర్వాత కూడా ఇంకా జ్వరం ఉంటుందా, అప్పుడు దెన్ దే విల్ నీడ్ సమ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇవి చేయగలిగితే వీ షుడ్ స్టిల్ బీ ఏబుల్ టు మేనేజ్ ద సిచ్యువేషన్ అండి. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో జనరలీ లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఎ కేర్ షుడ్ ప్రెగ్నెంట్ ఉమెన్ టేక్ కేర్ అండి, లైక్ టు ప్రివెంట్ దిస్ వైరస్ టు హ్యాపెన్ ఆర్ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో జనరలీ లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఎ కేర్ షుడ్ ప్రెగ్నెంట్ ఉమెన్ టేక్ కేర్ అండి, లైక్ టు ప్రివెంట్ దిస్ వైరస్ టు హ్యాపెన్ or probably toddlers, children or young adults. So what kind of a precautionary measure or care should they take so that they are not infected? And is it just like the same general thing, or like should they take something special care edana teeskovala? See, pregnant women lo, children lo right now vaccine is not available ante vaccine వాళ్ళకి it is not approved. సో వీళ్ళకి వ్యాక్సినేషన్ ఈజ్ నాట్ దేర్. ఇన్ కేస్ దే గాట్ ఇన్ఫెక్టెడ్ అనుకోండి, వాళ్ళు దే కెనాట్ ఫాలో ద ట్రీట్మెంట్ దట్ వీఆర్ ట్రైంగ్. అంటే వాళ్ళు సివియర్ ఫాస్టింగ్ చేయటము ఇలాంటి వాళ్ళు చేయలేరు, బికాస్ ఇట్ విల్ ఎఫెక్ట్ ది బేబీస్ హెల్త్ కాబట్టి. సో మోర్ జుడిషియస్ ఈటింగ్, వాళ్ళ అపెటైట్ ఫాలో అయ్యి కొంచెం దే కెన్ బి మోర్ లిబరల్. 2 ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళకూడదు, ఓవర్ ఫీడింగ్కి వెళ్ళకూడదు అండ్ అండర్ ఫీడింగ్కి వెళ్ళకూడదు. సో చిల్డ్రన్కి ఇన్ఫెక్షన్ వస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది? అడల్ట్స్ నుంచే వస్తుంది. సో చిల్డ్రన్కి వ్యాక్సిన్ లేదు.
సో ఈ 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి ద ఓన్లీ ప్రొటెక్షన్ ఈజ్ వాళ్ళ అడల్ట్స్ ప్రొటెక్ట్ చేసుకోవడమే. ఇంట్లో ఉన్నటువంటి అడల్ట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, వాళ్ళని వ్యాక్సినేట్ చేయడము, వాళ్ళు జాగ్రత్తగా ఉండటము, వాళ్ళు ఇన్ఫెక్షన్ బయట నుంచి తీసుకురాకపోవటము ఇస్ ద ఓన్లీ ప్రొటెక్షన్. రెండవది, ఇప్పటిదాకా వాళ్ళకి పిల్లలకి ఇన్ఫెక్షన్ వచ్చినా ఈ సింపుల్ 5 విషయాలు పాటిస్తే, అంటే యాంగ్జైటీ లెవెల్స్ తగ్గించుకోవటము, పేరెంట్స్ ముఖ్యంగా ఆ యాంగ్జైటీని పిల్లలకి ఇండ్యూస్ చేయకపోవటము, మదర్ని అంటే చైల్డ్ని మదర్తో ఉండనివ్వటము, ఫీడింగ్ టు డిమాండ్, ఎంత ఆకలుందో ఎంత అడుగుతున్నారో అంతే పెట్టటము, బలవంతంగా పెట్టకపోవటము, అన్నెసరీ మెడికేషన్స్ వాడకపోవటము, ఒక పీడియాట్రిషియన్తో కాంటాక్ట్లో ఉండి 4-5 రోజులు కూడా తగ్గకపోయినా, లేదా పిల్లల బిహేవియర్లో తేడా వచ్చినా, నార్మల్గా యాక్టివ్గా ఉండే పిల్లలు ఇన్యాక్టివ్గా అయిపోయినా, ఇటువంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు అప్పుడు కేర్ఫుల్గా ఉండి వాళ్ళకి చూపించుకోవటం, ఇవి చేస్తే వాళ్ళకి ప్రాబ్లం ఉండట్లేదు. బట్ సర్టన్లీ వీళ్ళల్లో ప్రివెన్షన్ అనేది, పిల్లల్లో ప్రివెన్షన్ అనేది, ఇట్ ఈస్ మోర్ ప్రివెన్షన్ ఆఫ్ మదర్ అండ్ అదర్ అడల్ట్స్ ఇన్ ద ఫ్యామిలీ. ఇంట్లో మిగతా వాళ్ళు పాటించే జాగ్రత్తలే పిల్లల ప్రివెన్షన్. థ్యాంక్ యూ అండి. ది అదర్ క్వశ్చన్, కన్వెన్షనల్ మన ఆయుర్వేదం మెథడ్లో వెళ్తే బెటరా దీన్ని ట్రీట్ చేయడానికి, లేకపోతే అలోపతి వే బెటరా, లేకపోతే డ్యూ సజెస్ట్ దెర్ ఇస్ కాంబినేషన్లో మాకు ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయని మీరు అనుకుంటున్నాను? సి, ఇట్స్ ఏ స్లైట్లీ టెక్నికల్ క్వశ్చన్ అండి. అప్రోచెస్ వేరు. మోడర్న్ మెడిసిన్ ఒక రకంగా అప్రోచ్ చేస్తుంది, ఆయుర్వేదం ఇంకో రకంగా అప్రోచ్ చేస్తుంది. మనం దీన్ని డెఫినెట్గా కలపొచ్చు, అంటే దీన్ని. బట్ ఎప్పుడు కలపగలుగుతాము? మనకి ఇది దాని అవగాహన ఉంటే తప్పకుండా కలపగలుగుతాం. మోడర్న్ మెడిసిన్ యొక్క మెయిన్ అప్రోచ్ జర్మ్ బేస్డ్గా ఉంటుంది. సో కోవిడ్ని చంపటం ఎలా అన్నది మెయిన్ అప్రోచ్గా ఉంటుంది, లేదా ఇంకో ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి, దట్ ఈస్ ద మెయిన్ అప్రోచ్. వెరాజ్ ఆయుర్వేదం అప్రోచ్ ఎలా ఉంటుందంటే, ఇన్ఫ్యాక్ట్ ఆయుర్వేదంలో ఇన్ని జర్మ్స్, ఇన్ని పారాసైట్స్ దే ఆర్ నాట్ డిస్క్రైబ్. వాళ్ళు ఒక మాట చెప్పారు, రకరకాల క్రిములు ఉంటాయి, కొన్ని కనపడతాయి, కొన్ని కనపడవు అని క్లియర్గా చెప్పారు, నో డౌట్. కానీ వాళ్ళ ఎంఫసైజ్ ఎలా ఉండింది, వాళ్ళ ఎంఫసిస్ మొదటి నుంచి ఎలా ఉండిందంటే, మనకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఏ రకమైనటువంటి రెస్పాన్స్ ఇస్తుంది, దీని మీద ఎంఫసిస్ ఉంది. సో దీన్ని కంట్రోల్ చేయటం ఎలా అనే పాయింట్ మీద దాని ఎంఫసిస్ ఉంటూ వచ్చింది. ప్యాథోజన్ బేస్డ్ అప్రోచ్ అనేది ఆయుర్వేదం యొక్క వీక్నెస్. అంటే ఒక ప్యాథోజన్ ఇచ్చి దీన్ని చంపండి అంటే ఆయుర్వేదంతో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అలానే హోస్ట్ రెస్పాన్స్ని కంట్రోల్ చేయండి అంటే అది మోడర్న్ మెడిసిన్ యొక్క వీక్నెస్. రెండవ ఆస్పెక్ట్ ఈజ్ వీటి అప్రోచెస్ ఆర్ సినర్జిస్టిక్, అంటే రెండు కలిపి పనిచేసేటట్టు పర్ఫెక్ట్గా చేయబడ్డాయి అసలు యాక్చువల్లీ. దీంతో హోస్ట్ రెస్పాన్స్ మోడిఫై చేసుకోవచ్చు, దీంతో ప్యాథోజన్ని మనం వీక్ చేసుకోవచ్చు. అయితే ఇది చేయాలంటే మనకి ఏంటంటే రెండిటి మీద అవగాహన ఉండాలి. రెండింటిని ఒకటే లాంగ్వేజ్లోకి మనం తీసుకురాగలిగితే, ఒరిజినల్గా ఇవి చాలా సినర్జిస్టిక్గా ఉన్న సైన్సెస్ ఇవి, అండ్ టుగెదర్ దే కెన్ డూ వండర్స్ టు అవర్ కంట్రీ అండ్ టు ద వరల్డ్. నేను చెప్తోంది ఏంటంటే అండి, వాడొచ్చండి, దే క్యాన్ బి యూజ్డ్. ఇప్పుడు నేను ఐ హ్యావ్ బీన్ యూజింగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్, రెండింటిని కంబైన్ చేసి వాడుతున్నాను. అర్థం చేసుకుని దాన్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా వాడొచ్చు. అర్థం చేసుకోకుండా మాత్రం ఒక్కొక్కసారి ఇబ్బందులు రావచ్చు. సార్, నాది చిన్న డౌట్ అండి. ఇప్పుడు మనకి ఈ వైరస్ సోకినప్పుడు ది ఇన్క్యుబేషన్ పీరియడ్ ఆర్ ది ఎఫెక్టెడ్ పీరియడ్ అనేది అంటాం. ఎందుకనంటే మనం కరెక్ట్ గా ఈ వైరస్ మన బాడీలోకి ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఆ రోజు నుంచి మనం అంటే హెల్త్ ప్రోటోకాల్స్ పరంగా మనం మెడిసిన్స్ వాడాలన్నమాట. సో ఇందులో నాకుండే కన్ఫ్యూజన్ ఏంటంటే, మనం ఫస్ట్ డేగా దేన్ని కన్సిడర్ చేయాలి, అంటే ఎప్పుడు కన్సిడర్ చేయాలి? మీరు అన్నట్టు ప్రతిదీ కూడా డే బట్టే డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ 7 days పాటు వైరీమియా ఉంటుంది. సో యాంటీ వైరల్స్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ 7 daysలో హైపర్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇన్ఫ్లమేటరీ ఫేజ్ ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీస్ ఎక్కువ ఇంపార్టెంట్. దాని నెక్స్ట్ ఫేజ్ నుంచి లేదా సెకండ్ ఫేజ్లోనే మనకి హైపర్ కోయాగులబిలిటీ జరుగుతుంది. సో యాంటీ కోయాగులెంట్స్ ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ డే మనం దేన్ని తీసుకుంటాం అంటే, మొట్టమొదటి సిమ్టమ్ ఏదైతే వస్తుందో, ఏ రోజు నాడు మొదటి సిమ్టమ్ వచ్చిందో అదే ఫస్ట్ డే అండి. జ్వరం వచ్చినప్పుడే ఫస్ట్ డే అని కాదు, ఆర్టీపీసీఆర్ చేయించుకున్న రోజు ఫస్ట్ డే కాదు, టెస్ట్ పాజిటివ్ వచ్చింది ఫస్ట్ డే కాదు. మొట్టమొదటి జబ్బుకు సంబంధించినటువంటి లక్షణం ఏ రోజైతే వచ్చిందో అది ఫస్ట్ డే. అక్కడి నుంచి మన మిగతా కౌంటింగ్ అంతా స్టార్ట్ అవుతుంది. వన్ థింగ్ ఈస్, వ్యాక్సిన్ అనేది మందు కాదు.
వ్యాక్సిన్ అనేది మనలో ఇమ్యూనిటీని పెంచుతుంది తప్ప మందు కాదు. బట్ అగైన్ అందులో కూడా ఇమ్యూనిటీని పెంచదు, మనకి ఆల్రెడీ ఉన్న ఇమ్యూనిటీని ట్రైన్ చేస్తుంది. ఇమ్యూనిటీ లేకపోతే ఏం చేయలేదు, చాలా క్లియర్గా చెప్పారు. ఐ జస్ట్ వాంట్ టు ఐ వాంట్ యూ టు టెల్ దట్ అగైన్. సో ఐ వాంట్ పీపుల్ టు అండర్స్టాండ్ దట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, పెద్ద జబ్బు కన్నా చిన్న జబ్బుని ఇచ్చి బాడీ ఇమ్యూనిటీని ట్రైన్ చేయటం. సో ఇక్కడ దీంట్లోనే దాని బలము దాని బలహీనత రెండూ ఉన్నాయి. వ్యాక్సిన్ యొక్క బలం ఏంటంటే ఎటువంటి జబ్బునన్నా ఆ వైరస్ని కనుక మనం బలహీనంగా చేయగలిగితే ఆ జబ్బుని తట్టుకునేటువంటి ఎబిలిటీని ఇమ్యూనిటీకి ఇస్తుంది. వ్యాక్సిన్ బలహీనత ఏంటంటే అది పనిచేయాలంటే బాడీలో ఇమ్యూనిటీ సవ్యంగా పనిచేస్తుండాలి. బాడీలో ఇమ్యూనిటీ సరిగ్గా పనిచేయకపోతే వ్యాక్సిన్ దానంతలా అది ఏమీ చేయలేదు. బికాజ్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ స్మాల్ డిజీజ్, ఇట్ ఈస్ ఎ మినీ డిజీజ్. అందుకని ఇమ్యూనో సప్రెస్డ్ వాళ్ళల్లో, స్టీరాయిడ్స్ వాడుతున్న వాళ్ళల్లో, ఇమ్యూనిటీ సరిగ్గా లేనిటువంటి డిజీజెస్ ఉన్న వాళ్ళల్లో, బ్లడ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళల్లో, ఎయిడ్స్ ఉన్న వాళ్ళల్లో వ్యాక్సినేషన్స్ ఇవ్వలేరు. పర్టికులర్గా ఈ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇవ్వలేరు. ఇచ్చినా వాటి ఎఫికసీ చాలా తక్కువగా ఉంటుంది నార్మల్ వ్యక్తుల్లో కన్నా కూడా. సో ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి, ఇమ్యూనిటీని పెంచుకోవటం, ఉన్న ఇమ్యూనిటీని ట్రైన్ చేసుకోవటం. వ్యాక్సిన్ అనేది ఉన్న ఇమ్యూనిటీని ట్రైన్ చేయగలుగుతుంది. దీనికి ఉన్న 2 మెయిన్ రీజన్స్ ఏంటంటే, మొదటిది మన ఇమ్యూనిటీ మీద ఆధారపడి ఉండటం, రెండవది వైరస్ అనేది మారుతూ ఉండటం. ఈ రెండు జరిగినప్పుడు వ్యాక్సిన్ అనేది ఎందుకు పనికిరాదు, మళ్ళీ కొత్త వ్యాక్సిన్ తీసుకోవాలి. వైరస్ మారితే బాడీ ఇమ్యూనిటీ పనిచేయకపోతే ఏ వ్యాక్సిన్ పనిచేయదు. అయితే మన ఇమ్యూనిటీని మెయింటైన్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మన ఇమ్యూనిటీ మెయింటైన్ అవ్వడానికి సరైన ఆహారం సరైన టైంలో, సరైన మోతాదులో, సరైన విధానంలో తీసుకోవటం, మనసు పెట్టి తింటాం, టైంకి పడుకోవటము, డైలీ ఎంత ఎక్సర్సైజ్ చేస్తే హెల్తీ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయటము, అండ్ మైండ్ బ్యాలెన్స్గా, పీస్ఫుల్గా, పాజిటివ్గా ఉండటం. ఇవి 4 మెయిన్ ఫ్యాక్టర్స్ విచ్ డిటర్మిన్ ఇమ్యూనిటీ. ఇవి మర్చిపోయి వ్యాక్సిన్ వెంట పరిగెత్తినంత మాత్రాన మనకి లాంగ్ లాస్టింగ్ ప్రొటెక్షన్ రాదు, లాంగ్ లాస్టింగ్ రిలీఫ్ రాదు. ఇవి పాటిస్తున్న వాళ్ళకి వ్యాక్సిన్ నుంచి మ్యాక్సిమం బెనిఫిట్ వస్తుంది. I am not at all against vaccines అండి. Vaccines are a very important discovery in human history. But we have to understand it, that అది ఇమ్యూనిటీ జనరేట్ చేయదు, ఎగ్జిస్టింగ్ ఇమ్యూనిటీని ట్రైన్ చేస్తుంది. అల్టిమేట్గా యు ఆర్ కమింగ్ బ్యాక్ టు డయట్, స్లీపింగ్ ప్యాటర్న్స్, అంటే ఫుడ్కి, నిద్రపోయే విధానానికి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏది క్వశ్చన్ అడిగినా సరే అటు తిప్పి ఇటు తిప్పి అక్కడికే తీసుకొస్తున్నారు. సో మీ ఉద్దేశంలో కోవిడ్కి మందు ఏంటంటే ఆహారమే దీనికి ఔషధం అని నేను చెప్పట్లేదండి. కానీ లాస్ట్ 1.5 years లో నేను కన్సిస్టెంట్ గా చూసింది ఏంటంటే, మొదటి రోజు నుంచి కూడా మనం గనక ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటే, మన ఆకలిని పరిగణలో తీసుకుంటూ ప్రపోర్షనేట్ గా తీసుకుంటే, తేలిగ్గా అడిగే ఆహారాన్ని తీసుకుంటూ, అరగనిటువంటి వస్తువుల్ని, ఫ్యాట్స్ ని మనం తీసుకోకుండా ఉంటే, మనసుని ప్రశాంతంగా ఉంచుకొని పాజిటివ్ గా ఉండగలిగితే, అలానే శరీరానికి రెస్ట్ ఇవ్వగలిగితే, ఆ స్టేజ్ లో వాడవలసినటువంటి అన్ని మందులకి, అది యాంటీవైరల్స్ కానివ్వండి, స్టీరాయిడ్స్ కానివ్వండి, బ్లడ్ థిన్నర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా బెటర్ గా రెస్పాండ్ అవడం నేను చూస్తూనే ఉన్నాను. దాని వలన ఐ ఫీల్ ఆహారం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ కోవిడ్ కానివ్వండి, లేదా మిగతా ఇన్ఫెక్షన్స్ కూడా, బట్ ముఖ్యంగా కోవిడ్. సో ఇది పాటించగలిగితే మనం మినిమల్ డ్యామేజ్ తోటి కోవిడ్ నుంచి పడగలుగుతామన్నది నా ఎక్స్పీరియన్స్ అండ్ నా స్ట్రాంగ్ ఒపీనియన్. ఈ వీడియో కంక్లూజన్ లో లెట్స్ ట్రై టు గివ్ అంటే ఒక కాంట్రడిక్షన్ లేకుండా బిట్వీన్ అలోపతి ఆర్ ఆయుర్వేదం ఆర్ విత్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్, లెట్స్ ట్రై టు గివ్ ఏమంటారంటే ఒక డైట్ చార్ట్ ఇన్ జనరల్. ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కాదు, ఇన్ఫెక్షన్ రాకముందు ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఇన్ఫెక్షన్ వస్తే మన పరిస్థితిని బట్టి ఏం తినాలి, ఏం తినకూడదు ఇప్పుడు మీరు చాలాసార్లు చెప్పారు. బట్ ఒక చార్ట్ లాగా చేసి వి విల్ ప్రజెంట్ ఇట్.